హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ హోమ్ ఫుడ్ కి స్వాగతం. ఎప్పుడు వేసుకున్న దోశ పిండిలా కాకుండా ఈసారి ఇలా ట్రై చేయండి. కావాల్సిన పదార్థాలు: మినపగుళ్ళు, అలసందలు, సజ్జలు, పచ్చపెసళ్ళు, సేమియా, పల్లి, అటుకులు, బియ్యం. ఇవన్నీ ఒక్కొక్క గ్లాస్ చొప్పున తీసుకున్నాను. ఒక్కొక్కసారికే బియ్యం 2 డబ్బాలు తీసుకున్నాను. ఒక గ్లాస్ తీసుకున్నాను కదా మొత్తం, అందుకని చెప్పి ఇవన్నీ బియ్యాన్ని 2 డబ్బాలు తీసుకున్నాను. ఇవన్నీ కలిపి నైట్ మొత్తం నానబెట్టుకోవాలి. మొత్తం రాత్రి అంతా నానబెట్టుకోవాలి. ఇవన్నీ నానిన తర్వాత పొద్దున పూట పిండి వేసుకోవాలి. నేను 1 గ్లాస్ ఉప్మా రవ్వ కూడా తీసుకున్నాను, ఎందుకంటే కొంచెం క్రిస్పీగా వస్తాయి కనుక. ఇవి 3 రేపు పొద్దున పిండి ఇంకా పావు గంటలో వేసుకుంటారు. అనంగా కడిగి నానపెట్టుకొని పెట్టుకుంటే తొందరగా ఇదైపోతాయి. అప్పుడు వేసుకుందాం. ఇవి ఏమో ఇప్పుడు కడిగి నానపెట్టుకుందాం. చూసారా ఫ్రెండ్స్, ఇవి రాత్రి అంతా నానపెట్టాను, ఇలా ఉన్నాయి. ఇప్పుడు సేమియా, అటుకులు 2 కలిపి నానపెట్టాను. బొంబాయి రవ్వ నానపెట్టాను, 2 నానిపోయినాయి. ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్సీలో వేసుకుందాం. ఇలా పిండి గ్రైండర్లో వేసి రుబ్బుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని 1 గంట వదిలేద్దాం. ఆ తర్వాత దోశలు వేసుకుందాం. ఇందాక నేను 1 గంట ఆగాలి అని చెప్పాను కదా అట్టుపిండి కోసం. అట్టుపిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశలు వేసుకుందాం. ప్యాన్ కూడా వేడెక్కింది. నేను కొంచెం మందంగా వేసుకుంటున్నా. ఒకవైపు కాలిపోయింది, ఇప్పుడు తిప్పుకుందాం. అయిపోయిందండి టిఫిన్. ఇలా చేసుకొని తింటే చాలా బాగుండిద్ది, ఆరోగ్యానికి కూడా మంచిదండి. పల్లి చట్నీలో అయితే చాలా బాగుండిద్ది. అట్టు కూడా మెత్తగా వచ్చింది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.